హాయ్ హలో. ఈ వీడియో చేస్తున్న ముందు మిరియాల కోసం చేశాను కదా, ఈరోజు కాపీల కోసం చేస్తున్నాను. మీ నాయుడు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇవి తెల్లగా పూసినాయి కదా, ఇవి మల్లెపూలు అనుకుంటున్నారా? మల్లెపూలు కాదు, కాపీ చెట్లు. దేవుని మనసులాగే పువ్వులు తెల్లగా ఉన్నాయి. మన మనస్తత్వం కూడా ఇలాగ తెల్లగా మచ్చరాని మనుషుల్లా ఉండాలని దేవుని కృప ద్వారా కోరుకుంటున్నాను. చూసారా ఇలా దండలు దండలుగా ఎలా ఉన్నాయో, దండ కట్టినట్టుగా ఉన్నాయి. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే తప్ప ఇది దండలే అనుకుంటారు. ఎలా ఉన్నాయి చూసారా, ఇలా దండ కట్టినట్టుగా ఉన్నాయి. పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇప్పుడు పువ్వులు ఇవి చూసారా ఎలా ఉందో. ఎందుకు చెప్తున్నానంటే దేవుని మనసు ఎప్పుడు స్వచ్ఛతగా ఉంటుంది కాబట్టి మనుషులు మన మనస్తత్వాలు కొంతగా కలుషితం అయిపోతూ ఉంటాయి. అవి దేవుని దారిలో వెళ్తే తప్ప మనం స్వచ్ఛంగా ఉండలేము. ఈ వీడియో తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.